అతను చెప్పిన దాన్ని బట్టి నా మనవడు బ్రతికున్నాడన్న సంగతి నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక సంగతి కూడా తెలిసింది. మన ఇంట్లో పని మనిషితో మీ నాన్న సంబంధం పెట్టుకున్నాడని, ఆవిడ ఒక బిడ్డని కని ఆసుపత్రిలో ఉందని నాకు తెలిసింది. మీ కుటుంబానికి మీ హోదాకి నేను తగనని తెలుసమ్మా. కానీ నేను చేసిన తప్పుకు నా కన్న బిడ్డను అనాథం చేయకండమ్మా. ఈ బిడ్డ బాధ్యత మీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్నానమ్మా. పని మనిషి వదిలిపెట్టి వెళ్ళిన ఆడపిల్ల మరెవరో కాదమ్మా, నువ్వే. నానమ్మా? అవునమ్మా, నువ్వే. ఎప్పుడు చెప్పు, దైవ నిర్ణయం వల్ల నీ బావ నీ మెళ్ళో బలవంతంగా కట్టిన ఈ తాళిబొట్టు ఉంచుకుంటావో తెంచుకుంటావో నువ్వే నిర్ణయించు. మీ నాన్న అర్జెంటుగా నీకు పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్నాడు. వాడికి తెలియకూడదని నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి ఈ సంగతి చెప్పాను. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మిగిలిన బ్రతుకులో ఏదీ సరిగ్గా ఉండదమ్మా. ఆలోచించుకో. అప్పన్న తన్నమ్మన్న అప్పన్న తన్నమ్మన్న ముగ్గైర తమ్మన్న ముగ్గైర తమ్మ. లోపల నావల పంత కోరి పెట్టి నానోయ్ బావా గుత్తి వంక వంటిల్లే వైకుంఠం కత్తిపేట కైలాసం. చూడెవరొచ్చారో? అమ్మా నువ్వా? మావయ్య గారు, త్రికరణ శుద్ధిగా ఇంట్లో అడుగు పెట్టాను. గతంలో నేను చేసిన పొరపాట్లు మీ పెద్ద మనసుతో క్షమించండి. అలాగే, చాలా సంతోషం. తాళి తెంచద్దు అని పెద్ద ఆవిడ పట్టుపట్టిందని ఇన్నప్పుడే నువ్వు మా ఇంటికి వచ్చేస్తావని ఊహించానమ్మా. మావయ్య గారు, ఆ ఇంటి నుంచి కట్టుబట్టలతో వచ్చేసాను. కట్టుకున్న ఈ బట్టలు కూడా ఆ ఇంటి వినిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకని నా కొడుకులో ఉన్న పరుషం కోడలో కూడా ఉంది. ఒక్క నిమిషం ఉండమ్మా. మా బాస్ సూపులకి సర్దార్ పాపరాయిలా కనిపిస్తాడు గానీ మనసు మాత్రం నిప్పుల మీద పెట్టిన ఎన్నపోస. చూడమ్మా, గోపికి పెళ్ళయిన తర్వాత కోడలు ఇంటికి వస్తుందని ముందుగానే చీర నగలు కొనట్టు పెట్టాం. చీర మాత్రం పట్టు చీరడమ్మా. నగలు మాత్రం శిలకలపూడి బంగారాలి. మా కెపాసిటీ అంతేనమ్మా. ఆ గదిలోకి వెళ్ళి చీర మార్చుకోమ్మా. అప్పరాజు, పిల్లని చూసిన తర్వాత వాడు ఏమంటాడంట? పిల్లని ఏమంటాడో నాకు తెలియదు గానీ మన మాత్రం అంటాడు. అంతేనంటావా? గ్యారంటీ.